రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి వినాలి అని మీ పనులు మానుకొని మరి నా కోసం మీరు సమయం చేసుకుని ఇంతసేపు వేచి ఉన్నారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అక్కడ ఒక తమ్ముడు అన్నో నాకు సరిగా కనిపించడం లేదు, జై జగన్ జై జగన్ అని చెప్పుకుంటున్నాడు. అన్నా నేను కూడా ఒకప్పుడు ఇలాగే జై జగన్ అని తిరిగిన దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ చెల్లెలు చేయని సాహసం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే 3200 కిలోమీటర్లు దాదాపు ఒక సంవత్సరం పాటు నా బిడ్డల్ని, నా ఇంటిని, నా వ్యవహారాల్ని అన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసము 3200 కిలోమీటర్ల ఎండనక వాననక ప్రజల మధ్య రోడ్ల మీదనే బతికిన దాన్ని ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటే సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేశా, ఆ తర్వాత ఓదార్పు యాత్ర తెలంగాణలో చేశా, ఆ తర్వాత బాయ్ బాయ్ బాబు గుర్తుందా, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ కూడా చేశా. దాంతో పాటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో ఊరు తిరిగి వాడ తిరిగి ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులుంటే ఎంతమందికి క్యాంపెయిన్ చేస్తుంటాను. ఆ క్యాంపెయిన్ లో ఎంతమందికి చెప్పుంటాను, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఇద్దరికి చొప్పున అమ్మఒడి 15,000 ప్రతి సంవత్సరం ప్రతి ఇంటిలో ప్రతి మహిళకు ఇస్తాము ఇద్దరికి అని చెప్పాం. మరి ఇద్దరికి వస్తుందా? సగానికి సగం కట్టు. అదే ప్రచారంలో నేనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతులు రాజులవుతారు, వ్యవసాయం పండుగ అవుతుంది, 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు జగనన్న. దాంతో ఏ రైతన్న లాభానికి అమ్ముకుంటాడు తప్పితే నష్టపోడు, అప్పుల పాలైపోడు అని చెప్పి ప్రచారం చేసిన దాన్ని. వచ్చినాయా లాభాలు? ఏమన్నా వచ్చినాయా లాభాలు? అప్పులు తీరిపోయినాయా? ఈరోజు జగనన్న కనీసం డ్రిప్ వేసుకోవడానికి కూడా సహాయం చేయకపోతే, వ్యవసాయాన్ని దండగా చేస్తే ఈరోజు రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే జగనన్న గారిని నేను కూడా నమ్మి, అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తారు. ఏ రైతన్నా ఏ వరదొచ్చినా ఏ కరువు వచ్చినా పంట అంటూ నష్టపోతే 4,000 కోట్లుంటుంది, పంట నష్టపరిహారం ఇస్తాడు జగనన్న గారు అని ఇట్లాగే మైట్ బైక్ పెట్టుకుని తిరిగిన దాన్ని నేను. వస్తుందా అన్నా పంట నష్టపరిహారం? ఏ రైతన్నా పంట నష్టపోతే అన్నా మీ పంట పోయిందా, మీకు నష్టం వచ్చిందా అని ఎప్పుడైనా ఒక్కడైనా వచ్చి, ఏ ఆఫీసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా ఒక్కసారైనా వచ్చి పరామర్శించారా? ఒక్క పైసా అయినా మీకు అందించారా? లేదు. ఇదే జగనన్న గారు చెప్తే ఇలాగే మైకు పట్టుకొని నేను కూడా ఒకప్పుడు ఇలాగే ప్రచారం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు. నేను ప్రచారం చేశాను. జగనన్న గారైతే పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మళ్లీ మీ ఊరికి రాను, వచ్చి ఓట్లడగను అన్నారు. పూర్తి మద్యపాన నిషేధము మేనిఫెస్టోలో పెడుతున్నాము. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానము అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఆఖరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్మే స్థితికి వచ్చారు. ఇప్పుడు సర్కారే అమ్ముతుంది మద్యం, అది కూడా వేరే బ్రాండ్లేముండవు. సర్కారు ఏ బ్రాండ్ అమ్ముతే ఆ బ్రాండ్ కొనాలి, సర్కారు ఎంతకు అమ్ముతే అంతకు కొనాలి. అది నాసి రకమైన మన రాష్ట్రంలో 25% మద్యం తాగే వాళ్ళు లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నా అదే మద్యమే తాగాలి. తీరా చూస్తే ఏమమ్ముతున్నారా అంటే ఏమమ్ముతున్నారు? బూమ్ అట, క్యాపిటల్ అట,
స్పెషల్ స్టేటస్ అట, ఆఖరికి డిఎస్సి కూడా వచ్చిందట కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని లిక్కర్ షాప్ లో నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది వ్యవహారం. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. మద్యం కొంటే క్యాష్ ఓన్లీ అన్న పద్ధతి ఎక్కడా లేదు. డిజిటల్ పేమెంట్సే లేవు. అంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎంత అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎట్లా కొనుక్కుంటున్నారు, జనాలు స్టేట్ ట్యాక్స్ కథ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏంటి, ఎక్సైజ్ డ్యూటీలు ఏంటి, ఎక్కడ ఏది లెక్కలు రేవు. అయినా కూడా యథేచ్ఛగా ఇది వ్యవహారం. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి అని అడిగిన దాన్ని నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే స్పెషల్ స్టేటస్ కోసము తలకాయ తాకట్టైనా పెడతాడు తప్పితే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు, బీజేపీకి తల మెడలు వంచి తీసుకొస్తాడు స్పెషల్ స్టేటస్ అని ప్రచారం చేసిన దాన్ని. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందా అన్న స్పెషల్ స్టేటస్? స్పెషల్ స్టేటస్ వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. దాంతో మనకు అభివృద్ధి జరిగేది, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. స్పెషల్ స్టేటస్ లేకపోతే మనకు అసలు అభివృద్ధి మొత్తం శూన్యం అయిపోయింది. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారం ఇస్తే, పదవిస్తే అది కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు. స్వప్రయోజనాల కోసం ప్రజలను తాకట్టు పెట్టారు, స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. ఆఖరికి మనకు రాజధాని కూడా లేదు. ఈ రోజు పక్క రాష్ట్రాల్లో ఎన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అందరికీ రాజధానీలు ఉన్నాయి. కానీ మనకు మాత్రం 3 రాజధానీలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఉందా? ఒకటైనా ఉందా? ఒకటైనా ఉందా? తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకోదగ్గ ఒక్కటి కూడా లేదు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ఆలోచన చేయండి. ఇంకో వైపేమో తెలుగుదేశం పార్టీ, ఇంకో వైపేమో చంద్రబాబు గారు ఉన్నారు. ఒక వైపేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో వైపేమో చంద్రబాబు గారు. ఈయన ఏం తీసిపోలేదు. ఈయన కూడా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నావా అంటే మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరం ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడిచింది తప్పితే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు అని చంద్రబాబు గారికి పూర్తిగా తెలిసి కూడా ఈ రోజు అదే బీజేపీ పార్టీతో నిస్సిగ్గుగా మళ్లీ చంద్రబాబు గారు వెళ్లి పొత్తు పెట్టుకున్నారు. మరి ఇట్లాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి? ఒక పాలక పక్షమైనా ఒక ప్రతిపక్షమైనా ఇద్దరు బీజేపీ పార్టీకే బానిసలైతే మరి ప్రజలు ఎవరికి ఓట్లేయాలి, వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ఆలోచన చేయండి. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని నేను అడగడానికి వచ్చింది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్, 10 ఏళ్ల స్పెషల్ స్టేటస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఆ మాటను పట్టుకొని రాహుల్ గాంధీ గారు చెప్పిన ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నా మాటను నమ్మండి, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మనకు స్పెషల్ స్టేటస్ వస్తుంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞను అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా సాధించలేకపోయారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కల. అట్లాంటిది రాజశేఖర్ రెడ్డి గారి కొడుకయ్యుండి ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇంకా ఇంతవరకు చేత కాలేదంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ చేతనైనట్టు, ఏ పరిపాలన చేతనైనట్టు? రైతులను ఆదుకున్నారా మీరు? యువకులను ఆదుకున్నారా మీరు? మహిళలను ఆదుకున్నారా మీరు? ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఆఖరికి ప్రజలు అధికారం ఇస్తే ఈ రోజు అధికారాన్ని అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడు, అక్యూజ్డ్ అని సిబిఐ చెప్తున్నా కూడా ప్రజలిచ్చిన అధికారాన్ని ఆ మనిషిని కాపాడడానికి వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. ఇది అన్యాయం, అధర్మం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. 5 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. లేదు, చనిపోలేదు. వివేకానంద రెడ్డిని హత్య చేసి క్రూరంగా గొడ్డలితో నరికి నరికి చంపి 5 సంవత్సరాలు అయిపోయింది. వివేకానంద రెడ్డి గారంటే ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మాట జవదాటని వాడు. అంతేకాదు ప్రజలకు కూడా నమ్మకంగా సేవ చేశాడు వివేకానంద రెడ్డి గారు. ఎవరైనా కడప జిల్లాలైనా ఎక్కడి నుంచైనా అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది అని ఎవరు వెళ్ళినా కూడా
వాళ్ళను తన బండిలోనే కూర్చోబెట్టుకుని ఆఫీస్ వరకు తీసుకువెళ్లి వాళ్ళ సమస్యను ఆఫీసర్ తో మాట్లాడి పరిష్కరించేవాడు. ఎన్నో పంచాయతీలు చేశాడు, ఎంతమందిగా ఉద్యోగాలు ఇప్పించాడు. ఇలా ఎంతో చేసిన నాయకుడు వివేకానంద రెడ్డి గారు. ఈ రోజుల్లో ఈ కాలంలో భూతద్దం పెట్టుకుని వెతికినా కూడా వివేకానంద రెడ్డి లాంటి నాయకుడు కనిపించడు. అలాంటి వాణ్ణి, అంత మంచి మనిషిని క్రూరంగా ఘోరంగా నరికి గొడ్డలితో నరికి చంపేస్తే, చంపిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చెప్తుంటే, నిందితులు వీళ్ళు, గూగుల్ మ్యాప్స్ లో చంపించిన వాళ్ళు ఒకే చోట ఉన్నట్లు ఆధారాలున్నాయని సిబిఐ చెప్తున్నా, కాల్ రికార్డ్స్ చంపించిన వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాల్ రికార్డ్స్ ఉన్నాయి అని సిబిఐ సాక్ష్యాలు పెడుతున్నా, చంపించిన వాళ్లకు మధ్య లావాదేవీలు జరిగాయి, వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చారు, వీరు డబ్బులు తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలతో సహా బయట పెడుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా నిందితులు యథేచ్ఛగా తిరుగుతున్నారు బయట. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని వాడుకొని, తన అధికారాన్ని అడ్డువేసి ఈరోజు అవినాష్ రెడ్డి అని వివేకానంద రెడ్డి గారిని చంపిన నిందితుడికి ఈరోజు రక్షణ కల్పిస్తున్నాడు. కాబట్టే ఈరోజు ఇంత యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని వాడుకుంటున్నది ఒక హంతకుణ్ణి కాపాడడానికి. 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు, 5 సంవత్సరాలు వెనకేసుకుంటూ వచ్చారు. కానీ ఇదంతా ఒకెత్తైతే ఈ రోజు 5 సంవత్సరాలు అయింది, న్యాయం చెయ్యకపోగా మళ్ళీ అదే మనిషికి, ఎవరైతే సిబిఐ నిందితుడు అక్యూజ్డ్ అంటుందో అదే మనిషికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది అహంకారం కాకపోతే ఏమిటి? సొంత చిన్నాన్నను పొట్టను పెట్టుకుంటే హత్య చేస్తే ఈరోజు మళ్ళీ అదే మనిషికి మీరు టికెట్ ఇచ్చారు అంటే ఏమిటి దాని అర్థం? అందుకే ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది. ఈ ధైర్యం చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే మనసులో నాకు తెలుసు కాబట్టి, ఇది అన్యాయము, ఇది అధర్మము, ఇది ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి నేను ఈరోజు నిలబడ్డాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక హంతకుణ్ణి, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సలహాదారుడున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి. పొద్దున నా టీం చూపించింది ఒక చిన్న వీడియో క్లిప్పు. దాంట్లో నన్ను పేడ్ ఆర్టిస్ట్ అన్నాడు సజ్జల రామకృష్ణ గారు. నేను పేడ్ ఆర్టిస్ట్ అంట. రాజశేఖర్ రెడ్డి బిడ్డను పట్టుకొని పేడ్ ఆర్టిస్టు అని సజ్జల గారు అంటున్నారంటే ఇది ఇంగితం ముందే మాట్లాడుతున్నారా, లేకపోతే అధికార మదం ఏమైనా తలకెక్కిందా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మేమా పేడ్ ఆర్టిస్టు? మీరు మీ కొడుకు పేమెంట్ తీసుకొని కాదా సోషల్ మీడియాలో నన్ను సునీతను నానా రకాలుగా హింసించింది, ఎన్ని రకాలుగా బెదిరించారు, తిట్టకుండా తిడుతూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. ఆఖరికి నేను అసలు వైఎస్ షర్మిల రెడ్డినే కాదంట, రాజశేఖర రెడ్డి గారికి పుట్టనే లేదట, ఆఖరికి విజయమ్మను కూడా అవమానించిన వాడు ఈ సజ్జల. ఈయన కొడుకు సోషల్ మీడియాలో అంత ప్రభావితం చేయగలిగారు, అంతగా స్ప్రెడ్ చేశారు, అంతగా అవమానించారు. అలాంటిది ఈరోజు సజ్జల గారు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుడుగా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కర్మ కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నా. సజ్జల గారికి చెప్తున్నా, నోరుంది కదా అని పారేసుకోకండి. ప్రజలు గమనిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్తారు. అంతేకాదు, మమ్మల్ని పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారే, మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో మేము కూడా పేడ్ ఆర్టిస్ట్ లా మీ ఆడవాళ్లు డబ్బులు తీసుకుని అన్ని చేస్తారా అని మేము అనగలం. కానీ మేము అలా అనం, ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. మరొకసారి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని జై జగన్ అంటున్నారే, వాళ్ళకు చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హంతకులకు ఎందుకు మళ్లీ టికెట్ ఇస్తున్నారు? హంతకుల కోసం అధికారాన్ని వాడి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే, గొడ్డలితో నరికి చంపేస్తే, ఇల్లంతా రక్తపాతం అయిపోతే, ఆఖరికి అది హత్య కాదు హార్ట్ అటాక్ అని సాక్షిలో ఎందుకు చెప్పారు ఆ రోజంతా అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలి అన్నారు.
తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని అని అడుగుతున్నాం. ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలన్న వారు మీరే వద్దంటున్నారు అంటే మీకు ఏ నిజం దాయడానికి మీరు చూస్తున్నారు అని అడుగుతున్నాం. మీకు ఏ నిజము దాయాల్సిన అవసరం లేకపోతే, మీరు దోషులు కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇక ఏ ఇతర సంస్థ ఎంక్వైరీ చేసుకున్నా మీకు ఏం అభ్యంతరం ఉండాలి, ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రోజుటి వరకు హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇంత దుర్మార్గంగా 5 సంవత్సరాలను వాళ్ళు కాపాడడం కాకుండా ఈ రోజు మళ్లీ వాళ్ళకే హంతకుడు అని సిబిఐ నిందితుడిగా చేర్చిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే అది అహంకారం, మదం కాకపోతే ఇక ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రజలే నిర్ణేతలు. మీ అందరి ముందు ఒక సవాలుంది. మీరు ఏ వైపు నిలబడతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నిలబడతారా, లేక అధికారం వైపు నిలబడతారా? మీరు ధర్మం వైపు నిలబడతారా, లేక డబ్బు వైపు నిలబడతారా? మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ వైపు నిలబడతారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన హంతకుడు అని నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి వైపు నిలబడతారో ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో, లేకపోతే హంతకుడిగా నిందితుడైన అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నా గుండెలో నిజాయితీ ఉంది. నా ప్రజలకు ఇక్కడ ఈ కడప గడ్డ మీద పుట్టినందుకు నా ప్రజలకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు నమ్మకంగా సేవ చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని పేరు పేరున, ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి కమలాపురం టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి చంద్రాన్నకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు.